కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఓడిపోయి ఉండొచ్చు, అక్కడ సంగతి నాకు తెలియదు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. మీరు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో మాకు పెద్ద ఆర్మీ ఉంది, పేడ్ బ్యాచ్ ఉంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది చెల్లుతుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. దయచేసి నిజం చెప్పండి. నాకు ఆర్మీ లేదు, గిర్మీ లేదు, నాకు ఉన్నది గివిలే అబ్బా. ఈ పిడికెడు మందితోనే ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి ప్రజల పక్షాన నిలబడి పని చేస్తాం. కానీ చేతులు జోడించి తెలంగాణ ప్రజలకు మాత్రం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఆడబిడ్డ కష్టంలో ఉన్నప్పుడు అడ్డమైన పేర్లు పెట్టి, అడ్డమైన టైటిల్స్ పెట్టి, సోషల్ మీడియాలో నాలుకకు ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి అడ్డగాడిదలు మాత్రం సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. చాలా మంది మీ వల్లనే పార్టీ ఓడిపోయింది బయట ప్రచారం కూడా కూడా కొంతమంది మీరు చేసిన విమర్శల తర్వాత కూడా ఇదే ఘాటైన విమర్శలు చేశారు. మేడం బీజేపీ కూడా కవిత బయట ఉన్న ఒకటే లోన ఉన్న ఒకటి ముందుంది ముసళ్ళ పండుగ అనేది కూడా బీజేపీ చెప్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనడానికి అంతకన్నా నిదర్శనం ఏం లేదు. మీరే చెప్తున్నారు ప్రూఫ్, నేను ఇచ్చే అవసరం లేదు. ఒకటి రెండు, ఇవాళ రేపు అబద్ధం చెప్పి తప్పించుకోవడం చాలా కష్టం. ఇదే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నా మీద ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేసు పెట్టిందో ఆనాడు రెస్పాన్స్ ఎట్లుందో చూడండి ఒకసారి దయచేసి. నేను చెప్పేది ఏం లేదు కదా, సపోర్ట్ చేసిందా చేయలేదా అన్నది మీకే తెలుస్తుంది. నేనైతే సోషల్ మీడియా చూడండి, ఆనాడు ఉన్న ట్వీట్లు చూడండి, ఈనాడు వస్తున్న ట్వీట్లు చూడండి. ఒక పార్టీ ఓటమికి ఎందుకు గురైందని నిష్పక్షపాతంగా, నీతివంతంగా ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది. అట్లా కాదు ఒక వ్యక్తి ద్వారా ఓడిపోయిందంటే మరి అంత వీక్ ఉందా బీఆర్ఎస్ పార్టీ? కేవలం నేను తప్పు చేస్తే ఓడిపోతుందా? అంటే అసలు ఓటమి నా మెడలో వేయాలని ఈ తాపత్రయం ఎందుకు? ఏంది ఇది? అంత పెద్ద పార్టీ, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, అరే ఒక వ్యక్తితో మొత్తం ఓడిపోతుందా? ఏం లేవా? మీరు మళ్ళీ ఒకసారి ఆనాడు జరిగిన మొత్తం అసెంబ్లీ పోల్స్లో జరిగిన చర్చ అంతా చూడండి. ఎక్కడ కవిత పేరు ఉన్నది? డిస్కషన్ ఏం జరిగింది ఆనాడు? డబుల్ బెడ్రూమ్ హౌసెస్, జాబ్స్, ప్రవల్లిక పాప ఇష్యూ డిస్కషన్ అయింది ఆ రోజు. కవిత ఇష్యూ కాదు ఆ రోజు. ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి సీన్ మారింది. అప్పటికే నేను జైల్లో ఉన్నా. అంటే ఈ అన్ని ట్విస్ట్ చేసి నా మెడలో వేద్దామని చూస్తే ప్రజలు ఒప్పరు. న్యాయం గెలిచింది, దేవుడు దీవిస్తున్నాడు, అర్థమవుతుంది. ప్రకృతి మమ్మల్ని సహకరించి ముందుకెళ్ళమని ఇవాళ ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తుంది. 2 monthsలో పార్టీ పెట్టబోతున్న తరుణంలో కేసు సాల్వ్ అవడం ఏంటి, తీర్పు రావడం ఏంటి? సరే భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా ఇంకేదో చేస్తామని వాళ్ళు మాట్లాడవచ్చు. నేను ఒకటే నమ్ముతున్నా, తప్పు చేయలేదు, న్యాయం నా పక్షాన ఉంటుంది, ఖచ్చితంగా నిలుస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం.